పొలాలు స్థలాలు లాక్కుంటారు అనే భ్రమలో వాళ్ళు ఉన్నారండి. రైతులు భయపడ్డారు, అది నిజమో కాదో ఆలోచించుకునేంత టైం కూడా లేదు. ఎలక్షన్స్ కి ముందు ఒక 2 వీక్స్ ముందే తెలుగుదేశం పార్టీ చాలా వ్యూహాత్మకంగా ఈ ఇష్యూని తీసుకొచ్చింది కాబట్టి దాన్ని డిఫెండ్ చేసుకోలేకపోయారు. వాస్తవం ఈ నిజమా కాదా అనేది పక్కన పెట్టండి, భయపడ్డారు. అండ్ యువత గురించి మాట్లాడాం, రైతుల గురించి మాట్లాడాం, ఉద్యోగుల గురించి, ప్రభుత్వ ఉద్యోగుల గురించి కళ్యాణ్ గారు వాళ్ళు ఏమనుకున్నారు, వాళ్ళు ఎవరి వైపు ఉన్నారు? ప్రభుత్వ ఉద్యోగుల్లో అండి ఇప్పుడు ఈ సచివాలయము, ఈ వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టింది, వాళ్ళందరూ అయితే ఆటోమేటిక్గా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నారండి. వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు మాత్రమే. వేరే మిగిలిన సెగ్మెంట్ అంతా టీచర్స్ కానివ్వండి, మామూలుగా మన సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన వాళ్ళు టీచర్స్ అండి ఎక్కువగా. ఇలాంటి వాళ్ళంతా కూడా పక్కా ఆపోజిట్ ఉన్నారండి అధికార పార్టీకి. దేనికి? సిపిఎస్ రద్దు చేయడం కానివ్వండి, ఇంక్రిమెంట్ లేకపోవడం కానివ్వండి, టైంకి జీతాలు లేకపోవడము, పెన్షనర్స్ కి టైంకి జీతాలు పడకపోవడం అనేది కూడా ఒక మేజర్ రీజన్ అండి. ఓకే, యువత, రైతులు, నిరుద్యోగుల గురించి మాట్లాడుకున్నాం. మెయిన్ ఇక్కడ మహిళలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధీమా ఏంటంటే సంక్షేమ పథకాలు మేము డిబిటీ ద్వారా ఇచ్చాం కాబట్టి మహిళలు ఖచ్చితంగా వాళ్ళు ఏ పార్టీ అవనివ్వండి, వాళ్ళ ఇంట్లో ఉన్న మగవాళ్ళు ఏ పార్టీ కన్నా వేసుకోనివ్వండి, వాళ్ళ ఇంట్లో ఉన్న కుర్రవాళ్ళు యువత ఏ పార్టీకైనా ఓటేసుకోనివ్వండి, మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఓటేస్తారు అనేది వాళ్ళ ధీమా. కొన్ని సర్వేలు కూడా అదే చెప్తూ ఉన్నాయి, మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు అని చెప్పేసి. సో అది వాళ్ళ వైసీపీలో కనిపిస్తోంది ధీమా. మహిళలకు డైరెక్ట్ బెనిఫిట్ కలిగినప్పటికీ వారి యొక్క ఆలోచన విధానం ఎట్లుంటుంది అంటే జనరల్గా అది మగవారి మీద డిపెండ్ అయి ఉంటుందండి. వాళ్ళ పిల్లలు కానివ్వండి, వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఎంప్లాయీ అనుకోండి, ఎంప్లాయీ ఆయన ఒక్కడి ఓటే కాదండి ఇక్కడ, ఆయనది కానివ్వండి, ఆమె వాళ్ళ కుటుంబ సభ్యులన్నీ కూడా ఈసారి ప్రభుత్వానికి ఒక 90% వరకు వ్యతిరేకంగా పడ్డాయని చెప్పవచ్చు అండి. ఏదో మహిళలు బెనిఫిట్ పొందినప్పటికి కూడా మిగతా ఫ్యాక్టర్స్ అనేది అందరూ కూడా విస్తృతంగా చర్చకు దారితీసింది. అభివృద్ధి లేదు అనేది ఒక రకంగా జనంలోకి వెళ్ళిందండి. అభివృద్ధి లేదు అని చెప్పి ప్రత్యేక హోదా అంశం, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం, ఇంకా పారిశ్రామిక అభివృద్ధి జరగకపోవడం అనేది ఎంతవరకు ప్రభావం చూపించాయి? తప్పకుండా ఉందండి దాని ప్రభావము. అలాగే 3 రాజధానులు కూడా చాలా ముఖ్యమైన అంశం అండి. ఇప్పుడు మీరు చెప్పిన ఈ జిల్లాల్లో ఈ ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఈ వెస్ట్ గోదావరి ఇవన్నీ కూడా ఈ రాజధాని అంశం కూడా అక్కడ చాలా ప్రభావం చూపించింది. ఎందుకంటే చెప్పుకోవడానికి ఒక రాజధాని కూడా లేదు ఇన్నేళ్ల తర్వాత కూడా అనేది తప్పకుండా అదొక ఫ్యాక్టర్ అండి ఎన్డీఏ వైపు ప్రజల మొగ్గు చూపడానికి. అండ్ ఇక్కడ జగన్ని వద్దనుకున్నారా, కూటమి కావాలనుకున్నారా? రెండు ఒకటే కదా అని చాలామందికి అనిపించవచ్చు. 2019లో ఒక్క ఛాన్స్ అన్న జగన్ని కావాలనుకున్నారు, అట్ ది సేమ్ టైం చంద్రబాబును వద్దనుకున్నారు. ఇప్పుడు ఏది ఎక్కువ? చెప్పండి. మెజార్టీ ఓటర్లు జగన్మోహన్ రెడ్డి గారిని వద్దు అనుకునే ఓటు వేశారండి. జగన్మోహన్ రెడ్డి గారిని వద్దు అనుకునే ఓటేశారు. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఉత్తరాంధ్ర రీజియన్ తీసుకుంటే విశాఖ కానీ, విజయనగరం కానీ, శ్రీకాకుళం కానీ, ఈవెన్ ఈస్ట్ వెస్ట్లో కూడా ఈ పథకాలు మేము వాళ్ళని అడగడం జరిగిందనమాట. టీడీపీ పార్టీకి ఓటేసామంటే ఎందుకని వేశారు, జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి డబ్బులు డీబీటీ రూపంలో సంక్షేమ పథకాల పేరుతో డబ్బులన్నీ డైరెక్ట్గా మీకే ఇస్తున్నారు కదంటే అసలు మాకు ఆ డబ్బులు మాకు కావాలని మేము అడగలేదు కదా. జనరల్గా అభివృద్ధి జరిగితే రోడ్లు కానీ, తర్వాత మాకు ఫార్మర్కి సంబంధించినవి కానీ ఏమైనా చేస్తే బాగుంటుంది, కానీ కేవలం డబ్బు పేరుతో డబ్బు ఇస్తుండు, అట్ ద సేమ్ టైం ఒక చేత్తో ఇస్తూ ఇంకో చేత్తో ఈ ప్రైసెస్ ఇంక్రీజ్ అయినాయి కదా. సో వాటి పేరుతో మా దగ్గర నుంచి ఇంకా ఎక్కువ తీసుకుంటున్నారు కదా. మాకు అభివృద్ధి ఉంటే చాలు, ఈ డబ్బులు అనేది వద్దు అనుకొని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా విధానాన్ని రిజెక్ట్ చేశారండి. వద్దనుకున్నారు. ఆల్టర్నేట్ ఏది ఉంది అని ఆలోచించినప్పుడు ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి కూటమి వైపు మొగ్గు చూపారు. ఇక్కడ ఇంకోటి కూడా ఉందండి. ఇప్పుడు మామూలుగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అంత ముందు ఎలక్షన్లో ఓడిపోయాక కూడా 5 ఏళ్ళు ఆయన చాలా దృఢంగా నిలబడ్డారండి. ఇది ప్రతిపక్షంలో ఉండి కూడా ఎలాంటి ప్రయోజనాలు కూడా పొందకుండా కూడా ఆయన సొంత డబ్బు కూడా ఖర్చు పెట్టుకొని ఆయన ఒక లీడర్గా ఎమర్జ్ కాగలిగారు. ఎంత ఆయన పర్సనల్ విషయాలు వీళ్ళు ప్రస్తావించినప్పటికి కూడా 3 పెళ్ళిళ్ళు అనేవి కూడా అది అప్రస్తుతం. ఆయన నాయకుడిగా ఆయన శక్తి ఏంటి, ఆయన క్యాపబిలిటీ ఏంటి అనే దాని వైపు కూడా జనము అట్రాక్ట్ అయ్యారు. అట్లే ఈ కంపారిజన్ ఎప్పుడైతే వచ్చిందో, అంటే జగన్ వద్దనుకున్నారా,
చంద్రబాబు కావాలనుకున్నారా అన్నప్పుడు ఈ పరిపాలనలో ఉండే ఆ స్కిల్ కూడా గమనించి ఎన్డీఏ వైపు కూడా మొగ్గు చూపడానికి అదొక కారణం అండి. రైట్, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వడం అండ్ మోదీ చరిష్మా కంటిన్యూ అవ్వడం, బీజేపీ కూటమిలోకి రావడం అండ్ జగన్ వద్దనుకోవడం, ఇవన్నీ కూడా ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే ఇవన్నీ ఫ్యాక్టర్స్గా మనం పరిగణించాల్సి ఉంటుంది. ఇక్కడ కుల ప్రస్తావన లేని రాజకీయం ఉండదు. తెలంగాణలో కులం గురించి పెద్దగా పట్టించుకోరు, కానీ ఆంధ్రప్రదేశ్లో కులం 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 అని చెప్పి కులం చుట్టూ రాజకీయం నడుస్తున్న పరిస్థితి. సో ఇక్కడ కమ్మ, కాపు, క్షత్రియ, బ్రాహ్మణ వర్గాలు కూటమి వైపు నిలబడ్డాయి అనేది ఒక అంచనా. రెడ్డి, మాల, మాదిగ, వీళ్ళందరూ ముస్లిం, వీళ్ళందరూ కూడా అవుట్రైట్గా వైసీపీకి నిలబడ్డారన్నది ఒక అంచనా. ఇక బీసీలు అటు ఇటుగా ఉన్నారనేది ఒక అంచనా. సో ఎస్టీ నియోజకవర్గాలు చూసుకుంటే, నాకు ఇంకా మీ సర్వే ఇంకా చూడలేదు, చూద్దాం ఇప్పుడు. ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో ఎక్కువ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు జనాలు మొగ్గు చూపారు కదా. కొంతవరకు ఎస్సీ కాన్స్టిట్యున్సీ, ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీలో కొంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు ఉన్నప్పటికీ కూడా వాళ్ళలో కూడా ఒక రకమైన అసంతృప్తి ఉందండి. కొంత ఎస్సీ కాన్స్టిట్యున్సీలో కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ క్రిస్టియన్స్ ఎక్కువ మంది కన్వర్ట్ అయి ఉంటారు కాబట్టి, జగన్ మా క్రిస్టియన్ అనే ఒక ఫీలింగ్ లో వాళ్ళు ఉంటారు కాబట్టి, అందుకని ఎస్సీ కమ్యూనిటీ, ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీలో కొంత ఎక్కువ వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు ఉన్నప్పుడు కూడా ముస్లిం కమ్యూనిటీ మీరు అన్నట్టు అంత వన్ సైడ్ గా ఓట్లు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా, బీజేపీకి వ్యతిరేకం కదా, బీజేపీకి వ్యతిరేక రిజర్వేషన్ రద్దు చేస్తామని వాళ్ళు ఓపెన్ గానే చెప్పేస్తున్నప్పుడు అదే